ఐమాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఐమాక్స్కి మన నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళే మూవీ స్క్రీన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఆస్పెక్ట్ రేషియో. సో మనం మోస్ట్లీ వెళ్ళే థియేటర్స్లో ఉండేది సినిమా స్కోపు. దాని రేషియో వచ్చేసి 2.39:1. అంటే లెంగ్త్ అనేది చాలా వైడ్గా ఉంటుంది, హైట్ అనేది తక్కువగా ఉంటుంది మోస్ట్లీ మనం వెళ్ళే థియేటర్స్లో. ఐమాక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఐమాక్స్ యొక్క రేషియో వచ్చేసి 1.43:1. సో చాలా టాల్గా ఉంటుంది ఇమేజ్ అనేది టాల్గా ఉండడం వల్ల ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి, చాలా రిజల్యూషన్ కూడా చాలా హైగా ఉంటుంది, మనకు ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 1.43:1 అనేది ట్రూ ఐమాక్స్ అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొన్ని ఫిలిమ్స్లో షార్ట్ ఇన్ ఐమాక్స్ అని ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మూవీ పోస్టర్లో ఉంటుంది షార్ట్ ఇన్ ఐమాక్స్ అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మూవీస్ ఒరిజినల్ ట్రూ ఐమాక్స్ కెమెరాస్తో షార్ట్ చేశారని. ఇంకా కొన్ని సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ అని ఉంటుంది. అంటే ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాస్తో షూట్ చేసిన ఫిలిమ్స్ని ఐమాక్స్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ అంటాం. ఇవి ఒరిజినల్గా ట్రూ ఐమాక్స్ కెమెరాస్తో రికార్డ్ చేయం, కేవలం ఐమాక్స్ సర్టిఫై చేసిందనమాట కొన్ని కెమెరాస్ని. అంటే మనకి ఐమాక్స్ కెమెరాస్ అనేవి చాలా రేర్ అవైలబిలిటీలో ఉంటాయి, ఇంకా కాస్ట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం సేమ్ క్వాలిటీలో ఉండే కెమెరాస్ని ఐమాక్స్ అనేది సర్టిఫై చేసింది, ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాస్ అని. సో అందులో షూట్ చేసిన ఆ ఫిలిమ్స్కి ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ అని వస్తుంది.